ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ అంటే ఆ పరమాత్ముని ఆర్తితో పిలవగలిగితే, హరే కృష్ణ అంటే పరమాత్ముడు ఆర్తితో మనను చూడగలుగుతాడు. హరే కృష్ణ అంటే మనకొచ్చే కష్టమే తప్పిపోతుంది. హరే రామ అంటే రాముడు మనను అనుగ్రహిస్తాడు. పరమాత్మునందు మనము నిగ్రహమై ఉంటే పరమాత్ముడు నిరంతరము మనను చూస్తూ ఉంటాడు. పరమాత్ముని సేవలో మనం మునిగి ఉంటే పరమాత్మునికి మనము ఒక్క దీపం పెడితే పరమాత్ముడు 100 దీపాలు మనకు కలిగించేటంత శక్తిని ఇస్తాడు. పరమాత్ముడు అంటే ఎక్కడో లేడు, పరమాత్ముడు మనలోనే ఉన్నాడు. పరమాత్ముని సేవనందు ప్రతి మానవుడు పరమాత్మునిలోన నిగ్రహమై ఉండాలని నేను కోరుకుంటున్నాను. చెడును మార్గము ఎతకకండి, మంచి మార్గమే ఎతకండి. చెడు ప్రపంచమంతా ఉంది, దాన్ని ఆచరించకుండా మంచిని ఎతికి మంచిని లెంకి మంచిదాన్నే మనం తీసుకోవాలి. చెడ్డదాన్ని తీసుకుంటే మనకు వచ్చేది ఏమీ లేదు. మంచి మాట వింటే మన మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలుసుకోవాలి. అది ఇని చూడాలి, ఇది ఇని చూడాలి. దేన్ని పడితే మీకు మంచి మార్గం దొరుకుతుంది అని భావించాలి. ఎక్కడ పోయినా మనసే ప్రశాంతంగా ఉంటే పరమాత్ముడు ప్రశాంతంగా ఉన్నట్టే అని పెద్దలు చెప్పగలుగుతుంది. మనసు ప్రశాంతంగా లేకుంటే పరమాత్ముడు మనందు అనుగ్రహించాడు. నువ్వు ఎంత దూరం పరిగెత్తే అంత దూరం పరిగెత్తిపిస్తాడు. మనం ఎక్కడ కూర్చోవాలి, కాళ్ళు నొస్తున్నాయని కూర్చుంటే అక్కడ కూర్చోబెడతాడు. అప్పుడు ఉరికిపిచ్చేది పరమాత్ముడే, కూర్చోబెట్టేది పరమాత్ముడే. కానీ నీ లోపలున్న జీవుణ్ణి కూర్చోబెట్టాలి, శరీరంను కాదు. నీ లోపలున్న జీవుణ్ణి కూర్చోబెడితే అప్పుడు నువ్వు గెలిచినట్టు, సాధించినట్టు. దేనికోసమో పరుగులు ఎత్తొద్దు, ప్రపంచం వెనుక మనం ఉరుకొద్దు. మనము మనలాగానే ఉండాలి, తెలుసుకోవాలి. ఎంత తెలిసినా తెలియదని భావించి ప్రపంచం గురించి మనం తెలుసుకోవాలి. మనిషిని ప్రేమించగలిగితే మనిషి మళ్ళీ రిటర్న్ ప్రేమ అడుగుతాడు. కానీ పరమాత్ముని ప్రేమ చేయగలిగితే పరమాత్ముడు మనను ఎంత ఆనందంగా చూస్తాడో నేను అనుభవించింది ఇది. పరమాత్ముడు సత్యము, పరమాత్ముడు నిత్యము. పరమాత్ముడు అంటే మనకు ఎంతో ప్రీతికరము.